నమస్తే. రిషి టూర్స్ అండ్ ట్రావెల్స్ డ్రైవింగ్ స్కూల్కు స్వాగతం. వెహికల్లో మినిమం బేసిక్స్ ఈరోజు క్లాస్ చెప్పబోతున్నాను. జనరల్గా వెహికల్లో యూజ్ చేయాల్సినవి ఇక్కడ రైట్ సైడ్ ఉన్నది కదా ఇండికేటర్, ఇది ఓకేనా. ఇప్పుడు మిడిల్లో ఉన్నది. మిడిల్లో ఉంటే మనకు ఇండికేటర్ రాదనమాట. రైట్ సైడ్ ఇలా కిందికి ప్రెస్ చేస్తే రైట్ ఇండికేటర్ వస్తూ ఉంటుంది, ఓకేనా. మామూలుగా మళ్ళీ మిడిల్కి వేసుకుంటే ఆగిపోతుంది అనమాట, ఇండికేటర్ రాదు. మళ్ళీ పైకి లెఫ్ట్ ప్రెస్ చేస్తే లెఫ్ట్ ఇండికేటర్ వస్తూ ఉంటుంది అనమాట, ఓకేనా. మళ్ళీ మిడిల్ చేసేస్తే న్యూట్రల్. చూసారా, ఇక్కడ ఏం లేదు, ఇట్లా లైట్గా కిందికి ప్రెస్ చేయాలన్నమాట రైట్ ఇండికేటర్, ఓకేనా. లెఫ్ట్ ప్రెస్ చేస్తే లెఫ్ట్ ఇండికేటర్, మిడిల్ చేసుకుంటే ఆగిపోతుంది అన్నమాట. ఓకే, ఇక్కడ ఇది ఈ సింబల్తో ఉంది చూసారా, ఇది బజర్ లైట్ అంటారు. మన వెహికల్ ఎక్కడైనా పార్క్ చేసుకున్నప్పుడు ప్రెస్ చేస్తే 4 ఇండికేటర్స్ వస్తాయన్నమాట. ఎక్కడన్నా పార్క్ చేసుకున్నప్పుడు రోడ్ పైన ఎక్కడన్నా సైడ్ కాపినప్పుడు ఈ బజర్ లైట్ అనేది ప్రెస్ చేస్తే 4 ఇండికేటర్స్ అనేది వస్తాయి అన్నమాట. మళ్ళీ మనం మూవ్ అయ్యేటప్పుడు ప్రెస్ చేసుకుంటే ఆగిపోతుంది, ఓకేనా. ఇది ఏసీది కొన్ని టచ్ స్క్రీన్ ఉంటాయి, కొన్ని ఇప్పుడు నార్మల్గా మన వెహికల్లో ఉన్నదైతే ఇక్కడ ఇదేం చూసారా, ఇక్కడ ఈ ఫ్యాన్ది ఇటు రైట్ ఈ సైడ్ ఉంది చూసారా, మామూలుగా తిప్పుకుంటే ఏసీ ఆన్ అయిందనమాట. ఏసీ ఆన్ ఉందా లేదా అని ఇప్పుడు ఇది ఓన్లీ బ్లోయర్ వస్తుంది. నార్మల్గా మనకు ఏసీ కూలింగ్ కావాలంటే కంపల్సరీ ఈ ఏసీ బటన్ అనేది ఆన్ చేసుకోవాలి. మళ్ళీ ఆఫ్ చేసుకోవాలంటే కింద ఆఫ్ బటన్ చూసారా, అది ఆఫ్ చేస్తే మొత్తం ఆఫ్ అయిపోతుంది అనమాట, ఓకేనా. నార్మల్గా ఏసీ ఇది మోడ్ చేంజ్ ఉంది చూసారా, ఇక్కడ ఇప్పుడు రైట్ హ్యాండ్ ఇట్లా కిందికి, ఇట్లా మన కాళ్ళ కిందికి అండ్ ముందు ఇది బ్లోయర్ అనేది వస్తూ ఉంటుంది ఏసీ, ఓకేనా. మళ్ళీ ఇదే మోడ్ ప్రెస్ చేస్తే ఓన్లీ కాళ్ళ కిందికి ఉంది, సింబల్ కిందికి చూపెడుతుంది చూసారా, ఇది బాణం గుర్తు. ఇది పైన మనకు మిర్రర్ దగ్గర వస్తుంది అనమాట, ఇక్కడ మిర్రర్ దగ్గర అండ్ కిందికి కాళ్ళ కిందికి కొడుతుంది. ఇది మనకు రొటేషన్ చేసుకోనికి అనమాట. ఇది ఇప్పుడు ఓన్లీ ఫ్రంట్కి వస్తుంది అనమాట, ముందు మాత్రమే ఎయిర్ వస్తూ ఉంటుంది. ఇది ఎక్కువ యూజ్ చేసేది మనం ఇది యూజ్ చేస్తాము, ఓకేనా. ఈ ఆటో ప్రెస్ చేస్తే మనకు ఎంత కూలింగ్ కావాలనేది అది దానంతలో అదే కూల్ చేసుకొని మళ్ళీ తగ్గుతూ ఉంటుంది. మళ్ళీ ఎక్కువ కావాలన్నప్పుడు మళ్ళీ పెరుగుతూ ఉంటుంది అనమాట. ఫుల్లో ఉన్నది చూడండి, ఇప్పుడు కూలింగ్ అవసరం కాబట్టి ఫుల్ వస్తుంది, మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటుంది. ఇంకొకటి ఇక్కడ ఈ సింబల్స్ ఉన్నాయి చూసారా, ఈ సింబల్ మనకు ఇక్కడ బయట నుంచి నార్మల్గా ఎయిర్ రానికి ఈ సింబల్ అనమాట. ఏసీ బయటికి పోవద్దంటే ఈ లోపలిది ఉంటే మన ఏసీ అనేది బయటికి వెళ్ళదు, చేస్తే ఏసీ బయటికి పోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఏదైనా స్మెల్ ఉన్నా ఏదన్నా చేస్తే బయట నుంచి లోపలికి, లోపల నుంచి బయటికి కొంచెం మనకు ఇది చేస్తుంది అనమాట. ఈ ఆరో మార్క్ లోపలికి ఉంది చూసారా, ఇది అనేది ఏసీ కూలింగ్ కోసం. ఇది ఉంటే మనకు లోపల ఎక్కువ ఏసీ కూల్ ఎక్కువ అవుతుంది అనమాట, లోపలనే ఏసీ ఉంటుంది అనమాట. ఎక్కువ ఇదే యూజ్ చేస్తారు. ఇది ఎందుకు చూసారా, ఇది టెంపరేచర్ అనమాట. ఇప్పుడు లో ఉన్నది, ఇక్కడ చూసారా లో, మనం దీన్ని షిఫ్ట్ చేసుకుంటా ఉంటే పెరుగుతూ ఉంటుంది. 20 పెట్టుకోవచ్చు, 24 పెట్టుకోవచ్చు, మన టెంపరేచర్ మనకు ఎంత కావాలో. ఎక్కువ హై చేస్తే హీట్ అవుతుంది అనమాట. ఈ వెహికల్ ఇప్పుడు మనకు బాగా చలికాలము వర్షాకాలం ఉంటుంది కదా, అప్పుడు మనకు హీట్ కావాలన్నప్పుడు హీట్ పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు లో, మనకు మొత్తం లో కావాలన్నప్పుడు లో పెట్టుకోవచ్చు అనమాట. ఇది టేప్ రికార్డు ఇది మొత్తం, ఇది ఎఫ్ఎం ఉన్నది ఇప్పుడు ప్రజెంట్. మళ్ళీ ఆఫ్ చేయాలనుకుంటే బటన్ ప్రెస్ చేయొచ్చు అనమాట. చాలా సార్లు షిఫ్ట్ చేసుకోవాలంటే ఇదంతా సిస్టమ్ ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకేదన్నా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి నాకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.